బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దివంగత నేత నల్లపరెడ్డి గోపాలరెడ్డి 35వ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన నేతలు. కోటపట్నంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్దనున్న 25 పంచాయతీ దుకాణాలను టెండర్ కాల్ఫర్ చేసి పంచాయతీకి ఆదాయ వనరులు సమకూర్చేలా చర్యలు తీసుకోవాలి కోరిన వైకాపా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి. దివంగత నేత నల్లపరెడ్డి గోపాలరెడ్డి వర్ధంతి సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టిన నల్లపరెడ్డి అభిమానులు. సాగర్మాల రహదారి కారణంగా భూములు కోల్పోనున్న రైతులకు అండగా నిలిచిన నాయకులు నెదురుమల్లి హరీష్ చంద్రారెడ్డి. తిరుపతి జిల్లా కోట మండలం కోటపట్నంలో దివంగత నేత నల్లపరెడ్డి గోపాలరెడ్డి 35వ వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు శ్రీ శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పలువురు నేతలు నల్లపరెడ్డి కుటుంబ అభిమానులు ఘన నివాళులు అర్పించారు. కోట బైపాస్ రోడ్డు వద్దనున్న నల్లపరెడ్డి గోపాలరెడ్డి విగ్రహానికి నల్లపరెడ్డి రవీంద్రారెడ్డి, నల్లపరెడ్డి వినోద్ రెడ్డి, కార్తీక్ రెడ్డి, ఎరటపల్లి మధుసూదన రెడ్డి, దువ్వూరు రామలింగారెడ్డి, పలగాటి వంశీకృష్ణారెడ్డి, గునుపూడి ఆనంద్, షేక్ ముబిన్ బాషా, మీజూరు మల్లికార్జునరావు, పెళ్లూరు కోటేశ్వరరెడ్డి, అల్లం రమణయ్య, వెంపులూరు బాబురావు పూలమాలలు వేసి జోహార్ ఎన్టీఆర్ అంటూ స్మరించుకున్నారు. ఇక గోపాలరెడ్డి కోట ప్రజలకు అందించిన సేవలను ఆయన గొప్పతనాన్ని గురించి కొనియాడారు. అలాంటి మహనీయుల అడుగుజాడల్లో నడుస్తున్న వారి వారసులు ఈ ప్రాంత ప్రజలకు అండగా నిలవడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మంగాపురం రమేష్ బాబు, వాకా విజయభాస్కర్ రెడ్డి, దువ్వూరు శ్రీనివాసులరెడ్డి, వెంకటకృష్ణారెడ్డి, రాయపు సుబ్రహ్మణ్యం, గాది శ్రీనివాసులు, మారంరెడ్డి శ్రీధర్ రెడ్డి, పలుమల్లు వెంకటకృష్ణారెడ్డి, శ్రీరామ్ గురుస్వామి, శ్రీరామ్ సుధాకర్, వలిపి శ్రీనివాసులు, మీజూరు చంద్రప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. నల్లపరెడ్డి గోపాలరెడ్డి గారి 35వ వర్ధంతి సందర్భంగా కోట గోపాలరెడ్డి బొమ్మ సెంటర్ దగ్గరికి వచ్చి గత 35 ఏళ్ల నుంచి చేస్తున్న విధంగానే ఈరోజు కూడా ఆయన వర్ధంతిని ఘనంగా జరుపుకున్నాము. ఈ సందర్భంగా మా పెద్ద ఆయన వాళ్ళ కుటుంబం నల్లపరెడ్డి ఫ్యామిలీ, అన్నదమ్ములు చంద్రశేఖర్ రెడ్డి గారు, నల్లపరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, నల్లపరెడ్డి గోపాలరెడ్డి గారు, నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, నల్లపరెడ్డి సుబ్బారెడ్డి గారు, ఈ నలుగురు అన్నదమ్ములు మన గూడూరు నియోజకవర్గ వ్యాప్తంగానే కాకుండా జిల్లా వ్యాప్తంగా కూడా చేసిన మేలు ఒక్కసారి మన అందరం మన్నం చేసుకుంటే వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళో మనందరికీ అర్థమవుతుంది. ఇప్పుడుండే తరానికి నల్లపరెడ్డి వాళ్ళ ఘనత తెలియకపోవచ్చు, కానీ మా తాతలు మా తండ్రులు అయితే కథలుగా చెప్పేవాళ్ళు. నల్లపరెడ్డి శ్రీనివాసులరెడ్డి గారు మంచి రాజకీయ నాయకుడిగా, మినిస్టర్గా రాష్ట్రంలో చక్రం చెప్తున్నప్పుడు నల్లపరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు ఇక్కడ
మన గూడూరు నెల్లూరు జిల్లాని ఆయన హవా ఉండేది. అలాగే నల్లపరెడ్డి గోపాల్ రెడ్డి గారు సొంత ఊరు ఈ చుట్టుపక్కల ఉండే గూడూరు నియోజకవర్గం అంతా కూడా ఆయన చేతుల మీదుగా నడిపించిన ఘనత మా నల్లపరెడ్డి గోపాల్ రెడ్డి గారిది. అలాగే ఏ ఒక్క తగు జరిగినా కూడా ఎవ్వరు కూడా ఇప్పుడుండే ప్రజలకి పిల్లలకి ఒకసారి గుర్తు చేసుకోండి, ఇంతకుముందు ఎవరు పోలీస్ స్టేషన్లకు పోయేవాళ్ళు కాదు. గూడూరు నియోజకవర్గం గూడూరు డివిజన్లో ఎక్కడ ఏ గొడవ జరిగినా కూడా నేరుగా ముందు గుర్తుకొచ్చేది మా పెద్ద ఆయన నల్లపరెడ్డి గోపాల్ రెడ్డి గారి పేరే. ఆయన ఇంటి ముందు ఎన్నో ఎన్నో మధ్యస్థాలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. ఆయన మాటే శాసనంగా ప్రజలందరూ కూడా వాళ్ళని అట్లా పాటించేవాళ్ళు. అంత గొప్ప చరిత్ర కలిగిన కుటుంబం. ఈరోజు ఆ కుటుంబం నుంచి వచ్చిన బిడ్డలుగా మన కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు, మన గోపాల్ రెడ్డి గారు తనయుడిగా మన నల్లపరెడ్డి జగన్మోహన్ అన్న గారు, వీళ్ళందరూ కూడా ఆ రాజకీయాన్ని అదేవిధంగా ముందుకు తీసుకెళ్తూ మేమందరం కూడా వాళ్ళ అడుగుజాడల్లో ఉండి ఆ పెద్దవాళ్ళ ఆశీస్సులు, మన కోటమ్మ తల్లి ఆశీస్సులు నిండుగా మెండుగా ఉండి మనందరం కూడా బాగుండాలని చెప్పి కోరుకుంటూ, ఈ ప్రాంతంలో నల్లపరెడ్డి కుటుంబం అంటే పేద ప్రజలందరికీ కాకుండా రాష్ట్రంలో కూడా గుర్తించుకోదగినటువంటి మంచి కుటుంబం, పేదలకు సన్నిహితంగా ఉండేటటువంటి కుటుంబంలో నల్లపరెడ్డి గోపాల్ రెడ్డి గారిది ఒక ప్రత్యేకమైనటువంటి శైలి. ఎందుకంటే ఆయన ఎంతోమంది పేదలకు వాళ్ళ యొక్క కష్టాలు తీరుస్తూ వాళ్ళ యొక్క సమస్యలు కూడా పోలీస్ స్టేషన్తో సంబంధం లేకుండా వాళ్ళకి ఏ ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు వాళ్ళకి న్యాయ పరిష్కారాలు చేస్తూ ఎన్నో కుటుంబాలని ఆదుకున్నటువంటి ఘనత మన గోపాల్ రెడ్డి గారు. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నత స్థాయిలోకి వెళ్ళారంటే వాళ్ళ కుటుంబంలో అన్నదమ్ములుగా ఉన్నటువంటి ఈ గోపాల్ రెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు కూడా ఇక్కడ కష్టపడి ఈ ప్రాంతంలో అందరికీ క్షేత్రస్థాయిలో వాళ్ళు పేద ప్రజలతో సన్నిహితంగా ఉండిన దానివల్లే వాళ్ళు కూడా ఆ స్థాయిలో వెళ్ళేదానికి ఎంతో దోహదపడిందని మనం గుర్తించుకోవాలి. ఈరోజు అటువంటి ఆశయాలు కలిగినటువంటి గొప్ప వ్యక్తులు కనుమరుగయ్యారు. ఎందుకంటే మనందరూ కూడా రాబోయే తరాలు కానీ ఈ తరం కూడా నేర్చుకోవాలని వాళ్ళకి చేస్తూ ఉన్నది. ఎందుకంటే ఆయన ఆధ్యాత్మికంగా కూడా నల్లపరెడ్డి గోపాల్ రెడ్డి గారు కోటమ్మ తల్లి దేవస్థానం మీద ఎంతో ప్రత్యేక శ్రద్ధ చూపించేవాళ్ళు. మా చిన్నతనం నుంచి చూస్తున్నాం, పెద్ద తుఫాన్ అన్నానికి లేకుండా ఉంటే పచ్చడి, ఓన్లీ రసం, ఈ రెండింటితోటి కొన్ని వేల మంది తిన్నారు ఆ రోజుల్లో. అన్నం కళ్ళతో చూసాం. అది ఇంట్లో నుంచి తీసుకొని వచ్చి తోసి అన్నం పెట్టినటువంటి వ్యక్తి. ఈ ప్రాంతంలో అంత గొప్ప స్థితికి శ్రీనివాసరెడ్డి గారు వెళ్ళినా, ఇంకా గొప్ప స్థితికి మరి చంద్రశేఖర్ రెడ్డి గారు వెళ్ళినా, దీని అన్నిటి వెనక ఉన్నటువంటిది ఓన్లీ గోపాల్ రెడ్డి గారు. గోపాల్ రెడ్డి గారు చనిపోవడం కూడా వాళ్ళ తమ్ముడి మీద ప్రేమతో చనిపోయాడు. ఆ విధంగా వాళ్ళంతా ఉన్నతిగా ఉంటే మనమంతా బాగుంటాం, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా బాగుంటారని అందరూ ఉన్నతిని కోరాడు. కానీ ఆయన మటుకు అక్కడే ఉండిపోయాడు. అక్కడే ఉండి మన ఊరు, మన ప్రాంతం, ఈ విధంగా ఆయన మున్సిప్గా పనిచేశాడు ఇక్కడ. అలాగే ఆ మున్సిప్గా ఆ తర్వాత గవర్నమెంట్ అవన్నీ కూడా రద్దు చేసినా ఆయన ఎప్పుడు కూడా ఈ పేద ప్రజలకి ఎప్పుడూ అందుబాటులో ఉంటూ ఉండేవాడు. చిన్న చిన్న పరిష్కారాల కాడి నుంచి పెద్ద పెద్ద పరిష్కారాల వరకు కూడా ఆయన చాలా సులభంగా పరిష్కరించేవాడు. తిరుపతి జిల్లా కోట మండలం కోటపట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్దనున్న 25 పంచాయతీ దుకాణాలను టెండర్ కాల్ఫర్ చేసి పంచాయతీకి ఆదాయ వనరులు సమకూర్చేలా చర్యలు తీసుకోవాలని కోట మండల పరిషత్ మాజీ మండల అధ్యక్షులు వైకాపా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి ఆర్డీఓ కిరణ్ కుమార్ కోరారు. కోట మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి హాజరైన ఆర్డీఓను వినోద్ కుమార్ రెడ్డి కలిశారు. పంచాయతీకి చెందిన 25 దుకాణాల్లో ఇప్పటి వరకు ఉన్న వ్యాపారులు తక్కువ అద్దె చెల్లిస్తున్నారని, దీని ద్వారా పంచాయతీ ఆదాయం దెబ్బతింటున్నట్లుగా చెప్పారు. ఆయా దుకాణాలకు టెండర్లు వేసి కొత్త వారికి అవకాశం కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం ఉన్న వ్యాపారాలను ఖాళీ చేయించాలని పోలీసులను కోరినప్పటికీ వారి నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. అధికారులు చొరవ చూపి ఆయా దుకాణాలలోని వ్యాపారాలను ఖాళీ చేయించి టెండర్ కాల్ ఫర్ పంచాయతీ ఆదాయం పెరిగే చూడాలని అర్జీ ద్వారా వినోద్ రెడ్డి ఆర్డీఓకు కోరారు. స్పందించిన ఆర్డీఓ వెంటనే వ్యాపారస్తులు ఖాళీ చేయించి టెండర్లు వేయించాలని డిఎల్పీఓకు సూచించారు. అది లేకుండా పోస్ట్ పోన్ చేసుకుంటూ ఈ మధ్య వాళ్ళు వికెట్ చేయించడానికి ఎంపీ గారి దృష్టికి తీసుకొచ్చాము. మా సెక్రటరీ కూడా లెటర్ ఇచ్చారు. ఎస్ఐ గారికి, సిఐ గారికి కూడా ఒక కాపీ ఇచ్చారు. మాకు పోలీస్ సపోర్ట్ ఇవ్వండి, నేను క్లియర్ చేయించుకుంటాను షాప్స్, కొత్త టెండర్స్ కాల్ఫర్ చేస్తామని చెప్పారు. 2 నెలలు అవుతున్నాం కూడా సిఐ గారు, ఎస్ఐ గారు, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దాని గురించి పట్టించుకోవట్లేదు. దాన్ని వాళ్ళు వికెట్ చేయించి మాకు హ్యాండ్ ఓవర్ చేయడం, వాళ్ళు లేదా రివైజ్ రేట్స్తో వాళ్ళు కంటిన్యూ చేయించడం. పంచాయతీ
ఇచ్చారు, వాళ్ళు నోటీసులు ఇచ్చారు, అన్ని ఇచ్చారు. కోర్టు పంపినా కూడా అవతలకి ఏం రాలేదు. మనకి అనుకూలంగా ఉండింది. వాళ్ళు అమౌంట్ పే చేసి క్లియర్ చేశారు, అప్డేట్ చేశారు. ఫ్రెష్గా టెండర్స్ కాల్ఫార్ చేయాలా, టెండర్స్ కాల్ఫార్ చేయకుండా జాప్యం చేస్తారు. అలా ఈ రోజు మార్కెట్లో అక్కడ రెంట్కి 20,000 30,000 రూపాయలకి ఇచ్చుకుంటున్నారు. వాళ్ళేమో కట్టేది 1800 రూపాయలు. అది ఎంతవరకు సామంజస్యం అనేది మేము అడుగుతూ ఉన్నాం. శ్రీనివాస్ అది వాళ్ళకి నోటీస్ వాళ్ళకు వెళ్ళారు. ఆ కోర్టులో కూడా కేసు డిస్పోజ్ అయిపోయింది. ఆ కాపీ అన్ని చూసిన తర్వాత వీళ్ళు ఆల్రెడీ నోటీస్ ఇచ్చారు, టైం లిమిట్ కూడా అయిపోయింది. వాళ్ళకి ఇచ్చిన స్టిప్యులేటెడ్ టైం అయిపోయి కూడా నేను కూడా అవుతున్నా. ఏమాత్రం పట్టించుకోండి దాని గురించి. అసలు పంచాయతీకి అడిగినప్పుడు మా షాప్స్ మాకు హ్యాండ్ ఓవర్. నమస్కరించండి. మాజీ మంత్రి అధ్యక్షుడు ఏమాత్రం పోలీస్ డిపార్ట్మెంట్ సహకరిస్తుంది నాకు. దీన్ని ఇష్యూ దాంట్లో ఏమైనా కాంప్లికేషన్స్ ఏజీపీ ఇచ్చారు. ఏ విధంగా మూవ్ అవ్వాలి, ఏజీపీ గారు ఒపీనియన్ కూడా ఇచ్చి మీరు వెకేట్ చేయించవచ్చు, వెకేట్ చేసి టెండర్ కాల్ఫర్ చేయండి అని క్లియర్ కట్ ఏజీపీ గారు కూడా ఇచ్చున్నారు. దాన్ని పోలీస్ ఇచ్చేసి నేను డీఎస్పీ గారికి మీరు రాసేసి ఈ షాప్ మినిమం 10,000 రూపీస్ ఆప్షన్ పెట్టబోదే వద్దు, ఆప్షన్ పెట్టండి. 2 ఆప్షన్స్ అడిగాము, ఆప్షన్ పెట్టండి. వచ్చిన శాఖకు సంబంధించిన సమస్యలన్నింటినీ కూడా ఎంత కాల పరిమితిలో వాటిని పరిష్కరిస్తారనేసి ఆ డిపార్ట్మెంట్కి ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చిన తర్వాత ఏ శాఖకు ఈ అర్జీ బదలాయించబడిందో ఆ శాఖకు సంబంధించిన అధికారులు ఆ అర్జీదారుడికి ఫోన్ చేసి అది ఇండివిజువల్ వ్యక్తిగత సమస్య, అంటే 2 లేదా 3 సమస్య ముడిపడి ఉందా, లేకపోతే ఇతర మన గ్రామస్తులకు కొన్ని గ్రూపుల మధ్య ఉన్న సమస్యలు ఉందా అని చూసిన తర్వాత వెళ్ళి ఆ సమస్యని పరిష్కరించడానికి 6 రకాల ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి. ఆ ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వాటిని పరిష్కరించి వాటిని ఎండార్స్మెంట్ ఇచ్చి వాళ్ళలో సంతృప్తి స్థాయి పెంచడానికి జగన్ చెప్పడం రెస్పాన్సిబిలిటీ. ఆ అర్జీదారులతో కూడా సమస్య ఎక్కడ ఉంటే ఆ ప్రాంతానికి వెళ్ళేసి ఫోటో తీసుకొని ఆ సమస్యను పరిష్కరించడం జరుగుతుంది. వాళ్ళకు ఎండార్స్మెంట్ కూడా మీకు ఈ కారణాలు పెడితే ఈ సమస్య పరిష్కరించలేము, లేదా మీ సమస్య పరిష్కరించబడింది, లేదా మీ సమస్యని పరిష్కారం కోసము ఉన్నతాధికారులకు పంపించడం జరిగింది. ఆ క్వాలిటీ డిస్పోజల్ అనేది జరుగుతుంది. ఈ కార్యక్రమము ప్రతి బుధవారము మరియు శుక్రవారం మండల కేంద్రాల్లో ప్రారంభించారు. తిరుపతి జిల్లా కోట గ్రామానికి చెందిన దివంగత నేత నల్లపరెడ్డి గోపాలరెడ్డి వర్ధంతి సందర్భంగా నల్లపరెడ్డి అభిమానులు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి నివాసానికి వచ్చిన గూడూరు ఆర్డీఓ కిరణ్ కుమార్ ను జగన్మోహన్ రెడ్డి సమక్షంలో శాల్వాలు పూలమాలలతో సత్కరించారు. అనంతరం ఆర్డీఓ కిరణ్ కుమార్, నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, నల్లపరెడ్డి వినోద్ రెడ్డి, ఎరటపల్లి మధుసూదనారెడ్డి, దువ్వూరు రామలింగారెడ్డి, పలగాటి వంశీకృష్ణారెడ్డి, శ్రీరామ్ గురుస్వామి పలువురు చేతుల మీదుగా నిరుపేద వృద్ధులకు దుప్పట్లు, అన్నం ప్యాకెట్లను అందజేశారు. ఈ సందర్భంగా శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం రామనయ్య, వెంపులూరు బాబురావు, ఆర్డీఓ కిరణ్ కుమార్ కు సాయిబాబా జ్ఞాపికను అందజేశారు. అలాగే దువ్వూరు శ్రీనివాసులు రెడ్డి, వాకా విజయభాస్కర్ రెడ్డి, రాయపు సుబ్రహ్మణ్యం, మీజూరు చంద్రప్రకాష్ ఆధ్వర్యంలో కోటలో సామాజిక ఆరోగ్య కేంద్రంలోని రోగులకు రొట్టెలు, పండ్లను అందజేశారు.
తిరుపతి జిల్లా కోట మండలం నెల్లూరుపల్లె కొత్తపాలెం గ్రామంలో రానున్న సాగరమాల రహదారి కారణంగా భూములు కోల్పోతున్న ఎస్సీ ఎస్టీ బీసీలైన నిరుపేద సన్నక చిన్నకారు రైతులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు నెదురుమల్లి హరీష్ చంద్రారెడ్డి అండగా నిలిచారు. ఈ రహదారి కారణంగా సీజేఎఫ్ఎస్ భూములు కోల్పోతున్న పేదలకు కూడా పరిహారం అందించాలని హరీష్ చంద్రారెడ్డి ఆర్డీఓ కిరణ్ కుమార్ కోరారు. కోటలోని మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి ఆర్డీఓ కిరణ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నెల్లూరుపల్లె కొత్తపాలెం పంచాయతీలోని పలు దీర్ఘకాలిక సమస్యలను అర్జీల ద్వారా హరీష్ చంద్రారెడ్డి ఆర్డీఓకు అందజేశారు. ఆయా సమస్యలను నిష్పక్షపాతంగా పరిష్కరించాలని కోరారు. గ్రామంలో గత 20 ఏళ్లుగా ప్రభుత్వం పంపిణీ చేసిన సీలింగ్ భూముల ద్వారా జీవనం పొందుతున్న పేదల పొలాల్లో సాగరమాల రహదారి పనులు జరుగుతున్నాయని, అయితే బాధితులకు ఎలాంటి పరిహారం అందజేస్తారనే విషయం తెలియక
తెలియజేయకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. అలాంటి వారి జాబితాను సిద్ధం చేసి వారందరికీ పరిహారం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆర్డీఓను కోరినట్లుగా హరీష్ చంద్రారెడ్డి చెప్పారు. అలాగే సాధన బైనామాలో అగ్రిమెంట్లను పట్టాలుగా చేసుకోవడంలో కొందరు రైతులు జాప్యం చేశారని, అలాంటి భూములను జాబితా తయారు చేయాలని, వారికి పరిహారం అందేలా చూడాలన్నారు. దీర్ఘకాలికంగా రైతులు ఎదుర్కొంటున్న చుక్కల భూముల సమస్యలను కూడా పరిష్కరించాలని హరీష్ రెడ్డి కోరారు. ఆయన వెంట శానంపూడి గోపాలరెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, ఉదయ్ బాధిత రైతులున్నారు. శాంక్షన్ అయిందని చెప్తున్నారు సార్. ఇప్పుడు వరకు లేదు. ఇప్పుడు వరకు ఎక్స్పెక్ట్ చేస్తారు. మన దాకా రాలేదు. ఎక్స్పెక్ట్ చేసేదానికి మేమైనా చేసుకుంటామని రైతులు చెప్తుంటే మీరు రైతులు చేసుకుంటా ఉన్నా కూడా దాకొద్దని చెప్తున్నారు సార్. అక్కడ యాక్సిడెంట్ అయి రాకుండా 50-20% మనకి ఏం చేయాలో అర్థం కాక బాగా ఇబ్బంది పడుతున్నారు. మాకు ఏదైనా మళ్ళీ సార్ అలాట్ చేసి దాన్ని రిజాల్వ్ చేసి నెల్లూరుపల్లి కొత్తపాలెం గ్రామం నుంచి అనేక మంది రైతులు మా ఊరి గ్రామ పెద్దలు సమక్షంలో జగనన్నకు చెప్దాం కార్యక్రమంలో గౌరవ ఆర్డీఓ గారికి మా సమస్యలని తెలియజేయడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా ఉండే సమస్యలు పేదవారు అయినటువంటి చిన్న సన్నకారు రైతులందరికీ సాగరమాల రోడ్డు పనులు చేపట్టడంతో వాళ్ళ మా గ్రామంలో వాళ్ళకు ఉన్న భూమి మీద చాలా వరకు 20 సెంట్లు 30 సెంట్లు ఉన్న వాళ్ళకు కూడా 10 సెంట్లు 15 సెంట్లు పోయే వంటి ఈరోజు పరిస్థితుల్లో వాళ్ళకి ఎటువంటి ప్రత్యామ్నాయం చూపించకుండా రోడ్డు పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. వేగంగా రోడ్డు పనులు జరగాలి, గ్రామం డెవలప్ అవ్వాలి, రాష్ట్రం డెవలప్ అవ్వాలని మాకు ఉంటుంది. కాకపోతే చిన్న పేదవారికి ముందుగా న్యాయం జరిగి వాళ్ళు సుఖ సంతోషాలతో ఉన్నప్పుడు కూడా మనకు మంచిగా ఉంటుంది. అందువల్ల గౌరవ ఆర్డీఓ గారిని కోరింది ఏమనగా, ఈరోజు ఎక్కడైతే సీలింగ్ భూములు ఉన్నాయో వాళ్ళు గత 20-30 సంవత్సరాలుగా గవర్నమెంట్ వాళ్ళకి అలాట్ చేసి వాళ్ళ ఎంజాయ్మెంట్లో ఉన్న వాటికి కూడా పేమెంట్లు త్వరగతిని ఇప్పించి అసలు వాళ్ళ లిస్ట్ ఒకటే వాళ్ళ జాబితా తయారు చేయాల్సిన వరకు కోరుకొని వాళ్ళకి అది గవర్నమెంట్ వాళ్ళకి పంపించి ఆమోదం తెలిపి వాళ్ళకి పేమెంట్ జరిగేటట్టుగా చూసి, అలాగే కొంతమంది సాదా బైనామా రైతులు వాళ్ళకి అవగాహన లేక కొంచెం ఈ కాగితాలు అరేంజ్ చేయడంలో జాప్యం జరిగింది. వాళ్ళ ద్వారా కూడా వాళ్ళని కూడా ఒక లిస్ట్ అరేంజ్ చేసి మాకు చేయాల్సిన వారుగా కోరితే గౌరవ ఆర్డీఓ గారు దానికోసం డిప్యూటీ తహసీల్దార్ గారిని మల్లి గారిని కోరడం జరిగింది. మాకంటూ ఒకరోజు అలాట్ చేసి వాళ్ళ కోఆర్డినేషన్లో ఖచ్చితంగా వాళ్ళ జాబితా తయారు చేసి ప్రతి ఒక్కరికి అక్కడ లబ్ధి చేరాల్సిన వాళ్ళు కానీ నష్టపోయిన వాళ్ళు కానీ ఎవరన్నా ఉంటే వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేకూర్చి ఈ ఫిబ్రవరి మొదటి వారంలోనే వాళ్ళకి జరగాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. కాబట్టి దీన్ని నిష్పక్షపాతంగా చేసి ప్రతి రైతుకి నష్టపోయిన వాడికి లేదా పాస్బుక్ లేని వాళ్ళని అందరినీ ఐడెంటిఫై చేసి రెవెన్యూ సమస్యల్ని మన గ్రామంలో తీర్చుకొని పేద ప్రజలందరికీ న్యాయం చేయవలసిందిగా కోరుకుంటా ఉన్నాను. అలాగే గ్రామ పెద్దలు కూడా వచ్చి గ్రామంలో కొన్ని సమస్యల గురించి కూడా చెప్పడం జరిగింది. అన్నిటికీ స్పందించి ఇక్కడ అధికారులు ఉన్నారు. ఈ అధికారులు వెంటనే దాని గురించి చర్యలు చేపట్టాలని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే చాలా సంవత్సరాలుగా మన గ్రామంలో వేధిస్తున్న వాటికి కూడా చుక్కల భూమి ప్రధానమైన సమస్య. ఆ సమస్యకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చుక్కల భూమిని నిషేధిత పొలాల నుంచి తొలగిస్తూ జీవో రిలీజ్ చేశారు. అయినా కూడా కొంతమంది ఇక్కడ ఆ చుక్కల భూమి ఉండే వాళ్ళు ఆఫీస్కి రాలేక ఏదైనా మిస్ అయినట్టు ఉంటే వాటిని కూడా తయారు చేసి వాటిని వెంటనే వ్యక్తిగత అర్జీల రూపంలో మన తహసీల్దార్కి ఇస్తే తహసీల్దార్ గారు ఆర్డీఓ గారికి పంపిస్తారు. ఆర్డీఓ గారు కలెక్టర్కి పంపించి వెంటనే ఆ సమస్యను కూడా పరిష్కరిస్తారని కూడా హామీ ఇచ్చారు. కాబట్టి ఆ సమస్యలు ఎవరైనా ఉన్నా కూడా వ్యక్తిగతంగా అర్జీ ఇచ్చి అందరూ ఒకే అర్జీలో కాకుండా ఎవరి అర్జీ వాళ్ళ పొలం వాళ్ళ సర్వే నెంబర్ అన్నీ ఇచ్చి దాన్ని కూడా సాల్వ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటా ఉన్నాను.
తిరుపతి జిల్లా వాకాడు మండలం ముట్టింబాక గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పంటా శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటికి కాంగ్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ చింతామోహన్ పాల్గొన్నారు. ఈ క్రమంలో ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయాలు, ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీ స్కీమ్లను ముద్రించిన కరపత్రాన్ని ప్రజలకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలి అనే కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం దళిత ద్రోహి ప్రభుత్వంగా చెప్పారు. కోడికత్తి ఘటనలో సీన్లో కత్తే లేదని, అదంతా ఎన్నికల కోసం, ఓట్ల కోసం, సానుభూతి కోసం ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టేందుకు వైసీపీ ఆడిన డ్రామా అని మండిపడ్డారు. అమాయకుడైన దళిత యువకుడును సంవత్సరాలుగా జైల్లో నిర్బంధించడం శోచనీయమన్నారు. కట్టుదిట్టమైన భద్రత కలిగిన వైజాగ్ ఎయిర్పోర్ట్లోకి గుండె సూది కూడా తీసుకెళ్లేందుకు వీలు పడదని, అలాంటి ప్రదేశంలోకి కోడికత్తి ఎలా వచ్చిందని ఆయన ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ వాకాడు మండల అధ్యక్షుడు పోతయ్య, నాయకులు నాగరాజు, తేజవతి, సుధా, దయాకర్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇంటింటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు వాకాడు మండలం ముట్టింబాక కాలనీకి రావడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మహాప్రభంజనం మొదలైంది. అందరూ ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. ప్రక్కనే వచ్చినటువంటి దుగరాజ పట్టణ ఓడ రేవుని ఆపాడు చంద్రబాబు నాయుడు గారు. లక్షల మంది నిరుద్యోగుల గొంతులు కోశాడు చంద్రబాబు నాయుడు గారు. ప్రతి దళితులు, ప్రతి ఎస్సీలు లక్షాధికారులు కావాలని, ప్రతి రైతు కోటీశ్వరుడు కావాలనే ఉద్దేశంతో మరి గూడూరు విశాఖపట్నం లాగా, మద్రాసు పట్టణం లాగా చేయాలని ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరూ భాగ్యవంతులు కావాలని తీసుకొచ్చినటువంటి దుగరాజ పట్టణ ఓడ రేవును ఆపినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు. ఆయన నిన్న మాట్లాడుతున్నాడు విజన్ గురించి. ఆయనకి విజన్ లేదు, 2 చేతులు 2 కాళ్ళు లేని కబోది గుడ్డివాడు. జాబు రాసి ఇంతమంది నిరుపేదలకు మేలు చేసే లక్షాధికారులు, కోటీశ్వర్లు అయ్యేటువంటి కార్యక్రమాన్ని ఆపాడు చంద్రబాబు నాయుడు. నేను ఖండిస్తున్నాను చంద్రబాబుని. నిన్న ఆయన మాట్లాడినటువంటి విషను, పాయిజన్ ప్రయోజనం లేదు. చంద్రబాబు తెలివి లేని ఒక గుడ్డివాడు. జగన్ మరి నేను మొన్న విశాఖపట్నంకి వెళ్ళాను. ఒక నిరుపేద హరిజన మరి ఎస్సీ అబ్బాయిని 5 సంవత్సరాలుగా జైల్లో పెట్టాడు. కారణం ఏంటంటే ఓట్లు కొరకు. మరి అక్కడ కోడి కత్తి కేసు అని చెప్పాడు. అక్కడ కోడి లేదు, కత్తి లేదు, కేసు లేదు. ఒక నిరుపేద ఎస్సీ అబ్బాయిని కూడా లేదు. ఆ అబ్బాయి చేసింది ఏమీ లేదు. బయట బాటిల్లో రక్తం తీసుకొని వచ్చి మరి తెల్ల సొక్కా పైన పోసి ఒక మంత్రి మరి ఆ కొరకు ఓట్లు సంపాదించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ 5 సంవత్సరాల్లో ఒక్కరికి కూడా ఇళ్ళు ఇవ్వలేదు, ఇళ్ళు కట్టించలేదు. అంతేకాదు స్కాలర్షిప్లు ఆపేశాడు. ఇంట్లో 3 బిడ్డలుంటే 2 బిడ్డలకు ఇవ్వకుండా ఆపేశాడు. ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ని ఎప్పుడు కావాల్సిన అప్పు ఇచ్చేటువంటి ఎస్సీలకు ఇందిరాగాంధీ ఇచ్చినటువంటి కార్పొరేషన్ కూడా మూసేశాడు. ఒకప్పుడు పోలీస్ స్టేషన్కి ఎస్సీలు వెళితే, దళితులు వెళితే గౌరవంగా చూసేవాళ్ళు. ఈరోజు వాళ్ళను దళితులను అంటరాని వాళ్ళుగా చూస్తున్నాడు. ఈరోజు పోలీస్ స్టేషన్లో తాలూకా ఆఫీసుకి వెళ్ళి తహసీల్దార్కి వెళితే తహసీల్దార్ కూడా అంటరాని వాళ్ళుగా చూస్తున్నారు ఎస్సీలని. ఈ ప్రభుత్వం కాదు, 10 సంవత్సరాల్లో అటు తెలుగుదేశం పార్టీ, ఇటు వైసీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి దళితులకు అన్యాయం చేశారు. మరి ఆయన దళిత ద్రోహిగా మిగిలిపోయాడు. చంద్రబాబు నాయుడు నిరుద్యోగుల పాలిట, నిరుపేదల పాలిట ద్రోహిగా మారాడని తెలియజేస్తూ ఈరోజు ప్రభంజనం, కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం. ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీ చెయ్యి గుర్తు పైన అందరూ ఆలోచనలో ఉన్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 130 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రతి దళితులకు ఉన్నటువంటి ఇళ్ల మీద ఇళ్లు కట్టుకొని ఉన్నటువంటి అప్పుల్ని తీసేసేదానికి
కాంగ్రెస్ పార్టీ ముందుకు వస్తుందని తెలియజేస్తూ ఏ దళితులు కానీ ఎస్సీలు కానీ మరి హరిజనులు ఎవరికి అప్పులు లేకుండా అప్పులు మాఫీ చేసేదానికి కాంగ్రెస్ పార్టీ నిశ్చయంతో ఉందని తెలియజేస్తూ ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగమని మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా శాఖలో విధులు నిర్వహించిన మాకాంబరం జార్జ్ పదవి విరమణ పొందారు. ఈ పదవి విరమణ కార్యక్రమాన్ని ఎన్ఎంయు ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా వాకాడు మండల కేంద్రంలోని బస్ డిపో నందు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొడలూరు భక్తవత్సలారెడ్డి, నిదురుమల్లి ఉదయశేఖర్ రెడ్డి, పాపారెడ్డి, రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తవత్సలారెడ్డి మాట్లాడుతూ వాకాడు డిపోలో సుదీర్ఘంగా విధులు నిర్వహించి నేడు పదవి విరమణ చేస్తున్న జార్జ్కు అభినందనలు తెలియజేశారు. డిపో ఏర్పాటైనప్పటి నుండి డిపో అభ్యున్నతికి ఎంతగానో కృషి చేశారని, రవాణాకు సంబంధించిన ఎటువంటి సమస్య వచ్చినా మొండిగా నిలబడి సమస్యను నేర్చుకునేవాడిగా, ప్రయాణికులతో సన్నిహితంగా ఉంటూ మన్ననలు పొందేవాడన్నారు. ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనేందుకు సంతోషంగా ఉందన్నారు. అనంతరం శాల్వాలు, పూలమాలలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో నిదురుమల్లి బాబురెడ్డి, నిదురుమల్లి గౌరవరెడ్డి, డిపో సిబ్బంది పాల్గొన్నారు. నేషనల్ మజ్దూర్ యూనియన్ ఏపీఎస్ఆర్టీసీలో ముందుంది. రికగ్నైజ్ యూనియన్, పెద్ద యూనియన్, రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, కేడర్లకు అతీతంగా నిర్మాణం అవుతుంది. దీన్ని చాలా ఇబ్బందులు, ఆశ్రమాస ఇబ్బందులు కాదు. ఎందుకంటే అక్కడే మాకు పదవులు వచ్చి పెద్దగా అనుభవించేది కూడా ఏమి లేదు, హోదాలు లేదు. తెల్లారి మళ్ళీ మేము ట్రైన్ తీసుకుని డ్యూటీకి పోవాల్సిందే, డ్రైవర్గా ఆయన డ్యూటీకి పోవాల్సిందే. ఆయన బలోపేతమైన నిర్మాణం జరగాలి. జనార్దన్ రెడ్డితో తిరిగాడు, అప్పుడు పనులు చేయించుకున్నాడు. నాకు తెలిసిన తర్వాత ఆయన ప్రతిరోజు ఆయన ఎప్పుడు వస్తాడని చెప్పి ఒక స్లిప్ ఎత్తుకొని వస్తాడు. ఇదిగో మాకు ఈ బస్సు కావాలా, మాకు ఈ పని కావాలా, ఈ పని కావాలని ఆయన ఇప్పుడు కాదు మళ్ళీ మాట్లాడుతూ ఉన్నా కూడా వెంటబడి చేయించుకున్నాడు జార్జ్ గారు. ఇది నేను స్వయంగా చూసిన సందర్భం, చాలాసార్లు చూశాను నేను. ఆయన సొంత పనిగా ఇంతవరకు ఎప్పుడు అడగల. ఆయన ఎమ్మెల్యే కావాలనుకున్నా, ఎమ్మెల్యే కాలేకపోయినా అందరి మనసుల్లో ఆయన ఎమ్మెల్యే. ఎప్పుడైనా ఆయన ఎమ్మెల్యే అంటే ఆయన ఉద్యోగం చేయలేదు కానీ సర్వీస్ చేశాడు, డిపోకి సేవ చేశాడు. మేము చదువుకునే రోజుల్లో కూడా ఆయన బస్సు కోసం వెయిట్ చేసేది, ఆయన బస్సు వస్తే ఎక్కేది. అంటే పిల్లలతో కూడా, మేము చిన్నపిల్లకాయలైనా కూడా మాతో అంత కలివిడిగా ఉండేది, అందరితో ఉండేది. ఆయన అంత సేవ చేశాడు. ఆయన పదవి విరమణ తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో దేవుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మంచి అవకాశం అంత విషయం ఉన్నాను. అవి కాకపోయినా ఇంకేదైనా మీకు మంచి అవకాశం అప్పుడు చెప్పాను. హాస్పిటల్ డిపో వచ్చాను. పెద్ద గణపతి అయినా డిపో వారాలు గడుపుతాను. ఆయన అట్టం తలుపు పైపోతూ ఆ మూలంగా వచ్చి అప్పుడు పిచ్చిపెట్టి వస్తాను. కొంచెం తయారు చేసాం. ఆయన ఏం చెప్పాడు, మొదట ప్రజల చేత అడిగించాను డిపో అందరికీ వచ్చినారు. వాళ్ళందరికీ పేరు పేరుగా నమస్కరిస్తూ సభ ఎదుర్కొన్న పెద్దలకి, సభకు వచ్చిన వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఆ 3 రోజులను జరుపు చేసి మాట్లాడకుండా చేసి ఈ కార్యక్రమానికి నేను ముగించుకుంటున్నాను. అనేక సమస్యలు చెబుతూ ఆ సమస్యల్లో ఒక సమస్య ఈ ప్రాంతంలో రవాణా సౌకర్యాలను మెరుగుపరిచేదానికి గూడూరు డిపోకు అనుబంధంగా ఒక ఆర్టీసీ సబ్ డిపోను వాకాడులో ఏర్పాటు చేయండి, ఇతర ప్రాంత గ్రామాలకు రవాణా సౌకర్యాలను మెరుగుపరచమని చెప్పినప్పుడు ఆ మెమరాండం తీసుకొని
ఒక బడ్జెట్, రాష్ట్ర బడ్జెట్లో కొంత భాగం నువ్వే కేటాయించుకునేటట్టు ఉన్నావని అడిగారు అక్కడ ఉన్నటువంటి పసలు పెంచలే లాంటి నాయకులు. అప్పుడు జనార్దన్ రెడ్డి గారు మరుసటి రోజు ఉదయం నా మెమరాండం చూసి, ఏమరా సబ్ డిపో అడిగావు నువ్వు, మనం ఫుల్ పెద్ద డిపో పెట్టేస్తాము, పెద్ద డిపో ఎందుకు అడగలేదంటే ఆ రోజు గుర్తుకొస్తూ ఉంది. ఆ విధంగా ఏర్పాటైనటువంటి ఈ ఆర్టీసీ డిపో ఈ ప్రాంతంలో ప్రతి మారుమూల గ్రామానికి రవాణా సౌకర్యం ఇచ్చేదానికి ఆనాడు ఎంతో ఉపయోగపడింది. 30 సంవత్సరాల క్రితం ఆనాడు ఆర్టీసీ చైర్మన్గా సత్యనారాయణరావు గారు ఉన్నారు. ఆయన తీసుకువచ్చి ఆనాడు జనార్దన్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించబడినటువంటి ఆర్టీసీ డిపో దినదిన ప్రవర్తమానమైంది. ఎక్కడ బెంగళూరు, ఎక్కడ హైదరాబాదు, ఎక్కడ చెన్నై లాంటి నగరాలు కూడా ఇక్కడ నుంచి ఆర్టీసీ బస్ సౌకర్యం కల్పించడం, ఇది ఈ జిల్లాలో ఎక్కువ ఆదాయం పొందుతున్నటువంటి డిపోల్లో ఒకటిగా ఆ రోజు గుర్తింపబడింది. ఎందుకో దురదృష్టం, ఇటీవల కాలంలో తిరోగమనం ప్రారంభమైనప్పుడు కొంచెం బాధ కలుగుతూ ఉంటుంది. కొన్ని సర్వీసులు రద్దు కాపాడడం, దూర ప్రాంతాలకు ఈ ప్రాంతంలో ఉండేటువంటి తరచుగా అనేక ఆరోగ్య కారణాలు బంధుమిత్రులు ఉండబట్టో చెన్నై, బెంగళూరు లాంటి, ఇటు ఒంగోలు లాంటి ప్రాంతాలు, ఇటు పామూరు లాంటి ప్రాంతాలకు కూడా ఇక్కడ రవాణా వ్యవస్థ కల్పించేటువంటి పరిస్థితులు కొంత వెనకబడ్డాయనేటువంటిది కొంత బాధ కలుగుతూ ఉంటుంది. దాన్ని సరిదిద్దాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా మనం చేస్తాం. ఈ విధంగా ఏర్పాటైనటువంటి ఆర్టీసీ డిపోల్లో ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ సుదీర్ఘ కాలం జార్జ్ పనిచేశారు. జార్జ్ ఒక ఆర్టీసీ కార్మికుడిగానే కాకుండా ఈ ఊరు వాడి కాబట్టి జనార్దన్ రెడ్డి గారితో కూడా చొరవ ఉండేది. అయ్యా ఒక బస్సులు కావాలి, ఏదో హైటెక్ బస్సులు వస్తుంటే మనమే జనార్దన్ రెడ్డి గారి దగ్గర ఒక ఫోన్ కొడితే ఇక్కడికి వచ్చేటువంటి పరిస్థితి. ఏదైనా ఇతర సర్వీసులు కావాలంటే ఆయన దృష్టికి తీసుకుపోతే ఇక్కడ ఉన్నటువంటి తోటి కార్మికులను వెంట పెట్టుకుని ఒక మనిషిని విసిగిచ్చేస్తాడు ఆ పని అయ్యేంత వరకు. అంటే ఆయన స్వార్థం కోసం కాదు పాపం, ఏనాడు సొంతం కోసం పోవడం. ఇదిగో ఈ ఆర్టీసీ డిపోలో ఈ వసత కల్పిస్తే ఈ డిపో అభివృద్ధి చెందుతుందన్నటువంటి ఒక కాంక్ష, మన ఊర్లో ఏర్పాటైనటువంటి ఈ డిపో ఉన్నతంగా రావాలనేటువంటి ఆకాంక్ష కలిగినటువంటి వ్యక్తి జార్జి. మహాజన సైన్యం అనే ఆర్గనైజేషన్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలను చైతన్యపరుస్తూ వారి సమస్యలకు అండగా నిలిచిన ఆర్గనైజేషన్ వ్యవస్థాపకుడు సురేంద్ర టీడీపీలో చేరడంతో పాటు తనతో పాటు తిరువంగలాయపల్లి గ్రామంలోని సుమారు 100 కుటుంబాలను టీడీపీలో చేర్చడం అభినందనీయమని గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ సమక్షంలో తిరువెంగళయ్యపల్లె గ్రామానికి చెందిన 100 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి. ఇప్పుడు మొత్తం పెరుషాలు పెట్టేశాడు. అంటే చిత్తూరు జిల్లాలో అంటే మన దళిత యువకుడు తాగేసి తింటాం కదా, కలిగిన వాళ్ళు అభివృద్ధి వాళ్ళు మన తాగేసి బూతులు తిరుగుతా పోతారు కదా, అట్లా బూతులు తిరుగుతా పోయాడు. అంటే క్వార్టర్ మంది ఎక్కువ అయిపోయిందా, అప్పుడు 60 రూపాయలకి ఇస్తున్నారు, ఇప్పుడు ఆ క్వార్టర్ మంది 200 అయింది, ఇది తాగినా కానీ పిచ్చి పడుతుంది, కిక్కెక్కలేదు అని 2 బూతులు మా తిట్టాడు. తిరిగి అతను ఏం చేశారు, చంపేశారు. కొద్దిగా శ్రమ అయిపోయాడు. ఇప్పుడు దళితుడు అట్లాగే తల్లి ఒక దళిత అమ్మాయి డబ్బులు లేదని చెప్పి వండికి వచ్చి భర్త మీద దౌర్జన్యం చేసి భర్త ఊళ్ళో లేడు, డబ్బులు రేపిస్తామని దానికి ట్యాక్టర్తో తొక్కి చెప్పేశాడు అమ్మాయిని. అట్లాగే ఒక ఎస్సీ అమ్మాయి వేరే కులం వాళ్ళని ప్రేమిస్తే రాత్రి వచ్చి వాళ్ళ గుడిసెలో వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, అది 3 ఆడబిడ్డ పనుకుంటే గుడిసెని తగలబెట్టారు. అట్లాగే ఒక ఎమ్మెల్సీ మన దళితుడు కారు డ్రైవరు అతను చంపేసి డిక్కీలో వేసుకొచ్చి ఇంటికి డోర్ డెలివరీ ఇచ్చాడు. వీళ్ళందరి మీద కేసులు పెట్టరా, అంటే మనం ఓట్లు వేసాం ఆయనకి, ఏంటి మనకేదో మంచి చేస్తాడు, ఎస్సీలు ఉద్ధరిస్తాడని చెప్పి. నువ్వు గెలిచిన తర్వాత నువ్వు ఎస్సీలనే చెప్పావు, ఎస్సీ పథకాన్ని రద్దు చేసావు. ఇంతకుముందు మన బిడ్డలో ఫారెన్ పోయి చదువుకునేవాళ్ళు విదేశీ విద్య, అంబేద్కర్ విదేశీ విద్య, అంబేద్కర్ గారి పేరు పెట్టేసి జగన్మోహన్ విదేశీ విద్య పెట్టుకున్నాడు ఇప్పుడు, అంటే ఆ మహానుభావుడి పేరు చేసి అది కూడా రద్దు చేశాడు. గతంలో మన బిడ్డలకి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అని చెప్పి ప్రైవేటు స్కూళ్ళల్లో మనకు ఉచితంగా చదివించేవాళ్ళం. ఈరోజు ఏం చేశాడు ఆయన, ఒక్కరిని కూడా చదివించకుండా అసలు ఆ ప్రైవేట్ స్కూల్లో డబ్బులు ఇవ్వకుండా కొట్టాడు. కాబట్టి మీరు ఆలోచిస్తూ ఉంటే మీకెవరు అందుబాటులో ఉన్నారు, మీ గ్రామంలో ఎవరు పనిచేశారు, అర్థమవుతుందమ్మా, మీ గ్రామంలో ఎవరు పనిచేశారు అది గుర్తుపెట్టుకొని రేపు మీరు సునీల్ కుమార్ అయినా దుంకాయం చేసిన దుంకాయనికి ఏంటి నా కోటి ఉన్నట్లే ఉన్నాను. మీకు ఏదైనా మీ గ్రామానికి ఇంతకుముందు అభివృద్ధి చేసినోడు ఏమైనా నిలబడి ఏంటి, ఇబ్బంది ఏం లేదు. నేను చేశాను కాబట్టి ధైర్యంగా అడుగుతున్నాను మీకు. మన చేనోడి కేసు ఉపయోగం చెప్పండి, నాకు ఆలోచించమ్మా. చేనోడి కేసు ఉపయోగమైంది యువకులు కూడా, ఎందుకంటే అనాథ నుంచి కాంగ్రెస్ పార్టీకి అలవాటు అయిపోయినాం మనం. ఆ ఇందిరాగాంధీ ఉన్నప్పుడు మనందరం కూడా ఇందిరాగాంధీ చేసాం, అంటే ఆమె చేసింది ఆమె చేయలేదు మనం చెప్పడం.
దాని తర్వాత రామారావు వచ్చిన తర్వాత చాలామంది రామారావు మళ్ళీ మన ప్రజలందరూ కూడా. కానీ ఈరోజు జగన్మోహన్ చేసే దారుణాలు చదువుకున్న వాళ్ళకి మీకు తెలుసు కాబట్టి మన వాళ్ళకి తెలియదు, వీళ్ళకి చెప్పాలా. అలాగే అసలు పొదుపు లక్ష్యం పెట్టి చంద్రబాబు నాయుడు గారు, అసలు బ్యాంకులు పంపించే ధైర్యం ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు. గ్యాస్ ఇచ్చింది ఎవరమ్మా? గ్యాస్ ఇచ్చింది ఎవరు? మీకు రేపు పథకం పెట్టింది ఎవరా? చంద్రబాబు నాయుడు గారు. అదే మనం మాట్లాడలేకపోతాం. అదేమ్మా మీకు ఎంత వస్తుంది? అమ్మఒడి అంటే 15,000 వేస్తున్నారు, మీరు తీసుకున్న 13,000. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దివంగత నేత నల్లపరెడ్డి గోపాలరెడ్డి 35వ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన నేతలు. కోటపట్నంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్దనున్న 25 పంచాయతీ దుకాణాలను టెండర్ కాల్ఫర్ చేసి పంచాయతీకి ఆదాయ వనరులు సమకూర్చేలా చర్యలు తీసుకోవాలి కోరిన వైకాపా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి. దివంగత నేత నల్లపరెడ్డి గోపాలరెడ్డి వర్ధంతి సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టిన నల్లపరెడ్డి అభిమానులు. సాగర్మాల రహదారి కారణంగా భూములు కోల్పోనున్న రైతులకు అండగా నిలిచిన నాయకులు నెదురుమల్లి హరీష్ చంద్రారెడ్డి. ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్. మళ్ళీ కలుద్దాం.